అందరికీ నమస్కారం. 5 రాష్ట్రాల ఎలక్షన్స్‌లో వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ విజయ డంకా మోగించింది. మొత్తం 293 స్థానాలున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో ఇప్పటి వరకు మ్యాజిక్ ఫిగర్‌ని దాటి దూసుకుపోతోంది. ఒక్కసారి చూసినట్టయితే బీజేపీకి 149 స్థానాలు లీడింగ్‌లో ఉంది. దాని తర్వాత చూస్తే 133 స్థానాలలో లీడింగ్‌లో కొనసాగుతుంది టీఎంసీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో 3 స్థానాల్లోనూ, దాంతో పాటుగా లెఫ్ట్ పార్టీలు 3 స్థానాలలోనూ తన యొక్క ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తున్నాయి. నార్మల్‌గానే అన్ని ఈ 5 స్టేటుల్లోనూ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన రిజల్ట్ ఏదైతే ఉందంటే అది వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్‌కి సంబంధించి కూడా మొదటిగా టీఎంసీ ఇక్కడ అధికారంలోకి రాబోతుంది. 4వసారి అంటే 2011, 2016, 2021 మొత్తం 3 సార్లు అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అక్కడ వెస్ట్ బెంగాల్‌ని పరిపాలించిన పరిస్థితి. దాని తర్వాత ఇప్పుడు ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా బీజేపీ చెప్తున్నట్టుగానే ఇక్కడ మేము అధికారంలోకి రాబోతున్నాము అని చెప్తున్నట్టుగానే తన యొక్క మ్యాజిక్ ఫిగర్‌ని అంటే 293 స్థానాలలో 148 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. ఆ మ్యాజిక్ ఫిగర్‌ని దాటి ముందుకెళ్తుంది. ఇప్పుడు 133 స్థానాలలో టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ తన యొక్క ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. నిజంగా చూస్తే అక్కడ చాలా పరిస్థితులు ఇక్కడ బీజేపీ రావటానికి అనుకూలించాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఎవరైతే ఎస్ఐఆర్ ద్వారా దగ్గరగా 91 లక్షల ఓట్లని అక్కడ తొలగించిన పరిస్థితి. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి, వేరే దేశం నుంచి ఎంతోమంది వలసవాదులు అక్కడికొచ్చి టీఎంసీకి కంచుకోటగా ఉన్న పరిస్థితి. కానీ ఎస్ఐఆర్ తర్వాత మొదటి నుంచి కూడా టీఎంసీ భయపడుతూనే ఉంది. ఎస్ఐఆర్ వద్దు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎందుకు వద్దు అన్నారు ఏంటి అనేది కూడా ఈ యొక్క రిజల్ట్ని చూస్తే మనకు తెలుస్తున్న పరిస్థితి. ఏదైతే అక్కడ బీజేపీ అక్కడ తన యొక్క ప్రభావాన్ని కొనసాగిస్తూ మొట్టమొదటిసారిగా అక్కడ వెస్ట్ బెంగాల్ని కైవసం చేసుకోబోతుంది అన్నట్లు తెలుస్తోంది. 149 స్థానాలతో ముందంజలో ఉంది. అదేవిధంగా 133 స్థానాలతో లీడింగ్లో ఉంది టీఎంసీ. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మనం చూసుకున్నట్టయితే నిజంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ 3 స్థానాలకే పరిమితమైన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా దగ్గరగా 35 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ని పరిపాలించిన లెఫ్ట్ పార్టీలు 3 అంటే 3 కేవలం 3 స్థానాలకే పరిమితమైన పరిస్థితి కనబడుతుంది. 2 విడతలుగా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ జరిగినప్పటికి కూడా ప్రతిసారి కూడా ఎందుకంటే ప్రతిసారి కూడా అక్కడ టీఎంసీ ఇక్కడ రిగ్గింగ్ చేస్తుంది బీజేపీ అని కూడా చెప్తున్న పరిస్థితి. నిన్న చూసుకున్నట్టయితే సీఎం అధికారిక నివాసాన్ని కూడా మమతా బెనర్జీ అక్కడ ఖాళీ చేసి ముందుకు వెళ్ళిపోయింది అన్న పరిస్థితి. అంటే ఒక్కసారి చూసినట్టయితే ఆవిడకి ముందుగానే అర్థమైపోయింది అక్కడ బీజేపీ గెలవబోతుంది. ఎందుకంటే టీఎంసీ వర్సెస్ బీజేపీ అక్కడ పోటాపోటీగా తమ యొక్క ప్రభావాన్ని చూపించేందుకు ట్రై చేసిన పరిస్థితి. టోటల్గా చూస్తే అక్కడ బీజేపీ 149 స్థానాలతో లీడింగ్లో ఉంది. ఆ లీడింగ్ ఎంతవరకు వెళ్తుంది? 160 అవుతుందా, 170 అవుతుందా, లేకపోతే తిరిగి టీఎంసీకి మళ్ళీ ఆ స్థానాలు వచ్చే అవకాశం నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 149 స్థానాలతో ముందుకెళ్తున్న బీజేపీ ఎన్ని స్థానాలకు వెళ్తుంది, ఎక్కడ ఆగిపోతుంది అనేది తెలియాల్సి ఉంది. టోటల్గా చూస్తే వెస్ట్ బెంగాల్లో ఎప్పటి నుంచో చెప్తున్నట్టుగానే వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. అక్కడ బెంగాల్ మీద తమ యొక్క జెండాని ఎగరవేయబోతుంది అన్నట్టుగా తెలుస్తోంది.